చాలామంది శ్రీమంతం వీడియో ఎప్పుడు పెడతావని అడుగుతున్నారు. ఫుల్ వీడియోని పోస్ట్ చేశా. మొత్తం వీడియోని చూడండి. నా దగ్గర ఇంకా కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయని చెప్పాను కదా! అది మధ్యాహ్నం లంచ్ దగ్గరవి. ఫుడ్ ఐటెమ్స్ ఏం పెట్టాము, అసలు ఎవరు కుక్ చేశారు, మొత్తం వీడియో డీటెయిల్‌గా చేద్దాం అనుకున్నా. కానీ నాకైతే కుదరలేదు. అస్సలు ఖాళీ లేదు. ఫంక్షన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మా అన్నయ్యనైతే పిలిచాము. ఇంక వాడు చాలా అంటే చాలా చేశాడు. అందరూ కూడా మెచ్చుకున్నారు వాడి వంటని. ఆ వీడియో మిస్ అయిందని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఉన్న వాటినైనా పోస్ట్ చేద్దామని చెప్పి వీడియోని పెట్టేశాను. వీళ్ళకి వెళ్ళగానే ముందు స్టిల్స్ అయితే తీపిచ్చాను. ఎందుకంటే పెళ్ళికి సరిగ్గా ఫోటోస్ తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. పెళ్లి ఫోటోసే లేకుండా చేసేశారు. వాళ్ళు తీసుకొచ్చే సామాన్లన్నీ సర్దేలోపు మేము వీళ్ళతో స్టిల్స్ తీపించాం కదా! ఇవన్నీ సర్దిన సామాన్లన్నీ తీసుకొచ్చి స్టేజ్ పైన పెట్టేశాము. వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా కొన్ని ఐటెమ్స్ తీసుకొచ్చారు. 7 రకాల వంటలు, 7 రకాల ఫ్రూట్సు, ఇంకా 7 రకాల బ్యాంగిల్సు ఇయన్నీ తీసుకొచ్చారు కదా! అన్నీ నీట్‌గా సర్దేసి, మెహందీ అయితే ముందు రోజే పెట్టిచ్చాను. చాలా వచ్చింది. ఇది కూడా ఇంకో వ్లాగ్‌లో చెప్తాను. టైం అవుతుందని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి చైర్ పైన కూర్చోపెట్టేశారు. పేరంటాళ్ళందరూ వీళ్ళకి అక్షింతలేసి, వాళ్ళు కూర్చోవలసిన చైర్ పైన కూడా అక్షింతలేసి కూర్చోబెట్టారు. ఇంకా టైం మాకు లేట్‌గా పడింది కాబట్టి ముహూర్తం అందరూ వచ్చేశారు. చాలామంది పేరంటాళ్ళొచ్చారు. మాకు చుట్టాలు చాలా ఎక్కువ. 7 రకాల బ్యాంగిల్సు 7 డజన్లు తీసుకొచ్చారు. మరొక 7 డజన్లు తీసుకొచ్చినా సరిపోతాయి. అంతమందుంటారు. ఇంకా కొంతమందిని పిలవలేదు, కొంతమంది రాలేదు. ఇంకా వస్తే ఇంకా ఎక్కువ మంది కనిపించుంటారు. వాళ్ళిద్దరిని కూర్చోపెట్టిన తర్వాత వచ్చిన పేరంటాలకి గంధం రాసి, బొట్టు పెట్టి, అక్షింతలిచ్చి వాళ్ళకి దీవించమంటాం. కొంతమందికి నేను పెట్టాను. తర్వాత ఆ డ్యూటీని మా పిన్నికి ఇచ్చేశాను. ఇంకా వచ్చినోళ్ళందరికీ బొట్లు పెట్టేసింది. ఫస్ట్ టైం ప్రకారం అమ్మాయికి ఒడి నింపేయాలి. వాళ్ళు తెచ్చిన ఫ్రూట్సు, తాంబూలము అన్నీ ఒడిలో ఏసిన తర్వాత చాలా హడావిడిగా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. చాలా అంటే చాలా బావుంది. ఇంక దగ్గర వాళ్ళందరూ కూడా ఒడిలో ఫ్రూట్స్ అయితే వేశారు. పాపం ఇంత బరువు ఎంతవరకు మోస్తుందో చెప్పేసి అనుకున్నాను. దాంతో పాటు బ్యాంగిల్స్ ఏసేటప్పుడు ఇంకా హ్యాండ్స్ అనేవి పక్కకిచ్చేయాలి కదా! ఇంక ఎవరో ఒకరు ఆ ఒడిని పట్టుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూగా తన పక్కన ఎవరో ఒకరు ఉంటాము. ఒడి నింపడం అయితే అయిపోయింది. ఇంక తర్వాత ఆడపిల్లలందరూ వచ్చేసి ఇంక మాకు నలుగురు ఆడపిల్లలున్నారు. వాళ్ళ నలుగురు అయితే కృష్ణుడి బొమ్మలేస్తుంటారు. ఆడపిల్లలతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఒడిలో కృష్ణుడి బొమ్మ అయితే వెయ్యాలి. అమ్మ వాళ్ళు సలివిడి గిన్ని ఇంకా కృష్ణుడి బొమ్మ అయితే వేస్తారు. ఇంకా మా నలుగురు ఆడపిల్లలకు కూడా వాళ్ళు తీసుకొచ్చిన బొమ్మల్ని ఒక్కొక్కలుగా వేస్తున్నారు. మొత్తానికి 5 బొమ్మలైతే వచ్చేసాయి. స్టేజ్ మీద నుంచి కిందకు వద్దామంటే అస్సలు రావడానికి కూడా కుదరట్లేదు. అలా తంతు పెరుగుతూనే ఉంటుంది. అలా బొమ్మకి బొట్టు పెట్టేసి ఒడిలో అయితే వేసేస్తున్నారు. ఫస్ట్ మావయ్య తరపున వచ్చిన ఆడపిల్లలు వేశారు. తర్వాత అత్తయ్య తరపున వచ్చిన ఆడపిల్లలు వేస్తున్నారు. వీడు ఫొటోస్ తీసేలోపు మా వీడియో అయితే షూట్ చేసేస్తున్నారు. అంత అలర్ట్‌గా ఉన్నారు మా చెల్లెళ్ళు, మా మరదళ్ళు. ఇంకా నా కోసమైతే అలా ఫోన్ పట్టుకునే ఉన్నారు. ఎందుకంటే ఏ ఫంక్షన్‌కెళ్ళినా నేను వ్లాగ్ తీస్తూ ఉంటాను. నా ఫంక్షన్‌లో నేను మిస్ అవ్వకూడదని చెప్పేసి వాళ్ళు నా కోసం ఈ వీడియోస్ అయినా తీశారు. దానికైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా అత్తయ్య తరపున అంటే ఈళ్ళు చిన్న అత్తయ్య పిల్లలు. ముందేసిన వాళ్ళు మావయ్య పిల్లలు. వాళ్ళేసిన తర్వాత వీళ్ళేశారు. ఇంకా తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వెయ్యాలి. మొత్తానికి అందరూ ఒడిలో కృష్ణుడి బొమ్మలేసిన తర్వాత అమ్మాయికి ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే వేయాలి. ఇక్కడ మొదలవుతది అసలైన టాస్కు. ఎందుకంటే ఒక చేతికి, ఇంకో చేతికి వేరేగా అవ్వకూడదు. ఒకటి ఏ డైరెక్షన్‌లో ఉంటదో అలాగే వెయ్యాలి. ఫస్ట్ అయితే ఈ పెద్ద ముత్తైదులతో ఏపించారు. వీళ్ళు మా మావయ్య వాళ్ళ పెద్దమ్మ పిల్లలనమాట. వాళ్ళ సిస్టర్స్ అన్నట్టు. మా ఇంట్లో ఏం జరిగినా ఫస్ట్ ఆడపిల్లలు వీళ్ళే అన్నట్టు ప్రతిదానికి తప్పకుండా పిలుస్తాం. వాళ్ళు కూడా అలానే వస్తారు. దగ్గరుండి అన్నీ చేస్తారనమాట. ఇలా తెలిసి తెలియనివి ఏమైనా ఉంటే దగ్గరుండి చూసుకుంటారు. వాళ్ళ తర్వాత ఇంకా తోటికోడళ్ళు, అత్తయ్యలు, ఆడపిల్లలు ఇంకో వరసగా పేరంటాళ్ళందరూ చాలామంది వచ్చైతే బ్యాంగిల్స్ ఏస్తారు. ఏసేటప్పుడు కొంచెం భయమేస్తది. మన చేతుల మీద మనం ఏసుకున్నా పర్లేదు. వేరే వాళ్ళు ఏసేటప్పుడు అవేమైనా బ్రేక్ అయితాయేమో అని చెప్పి కొంచెం భయమేసింది. ఇంకా మొత్తానికి వాళ్ళు, వీళ్ళు అని ఇంకా లేకున్నా అందరూ పేరంటాళ్ళైతే 7 డజన్ల బ్యాంగిల్స్ చేతికి పట్టేంత వరకు ఏసేశారు. చాలా వరకు అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా ఒకటో, రెండో ఉండిపోయి ఇంకా అవసరం లేదు తనకి తిరగడానికైనా అవ్వాలి కదని చెప్పేసి ఉంచేశారు. అసలు మనం లేకున్నా ఎలాగా? మొత్తం మనదే కదా! నేను మా ఆడపడుచు వేసేసాము. తర్వాత మా అత్తయ్యలు, పిన్నులు ఇంకా చాలామంది మాకు దగ్గర చుట్టాలు చాలామంది ఉంటారు. ఇంకొందరు మిస్ అయ్యారు. వీళ్ళంతా వేసినప్పటికే చాలా టైం పట్టేసింది. ఇంక తర్వాత అందరూ కంప్లీట్ అయ్యాక వీళ్ళకి హారతి కూడా ఇవ్వాలి. ఇంకా వచ్చినోళ్ళందరికీ బొట్టు పెట్టేసి అక్షతలెయ్యండి అని చెప్పినప్పటికే సరిపోద్ది. ఎందుకంటే అంతమందిలో కొంతమందికి మిస్ అయినా సరే ఫీల్ అవుతారు కదా! అందరిని చూసుకుంటూ చేయాలంటే అది పెద్ద టాస్క్ అనే చెప్తాను. ఆ టాస్క్ నేను మా పొట్టమ్మకి ఇచ్చేసాను. మా పిన్ని ఎలా చేస్తుందా అని చెప్పేసి నేను ఇంకా అసలు ఆలోచించలేదు. ఎందుకంటే అందరిని చూసుకుంటే ఎవరికి కనపడకపోయినా గంధం అయితే వాళ్ళందరికీ పెట్టేస్తది. ఇంకా అందరికీ పెట్టేసింది. అమ్మాయికి బ్యాంగిల్స్ చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్
ఎవరైతే కృష్ణుడి బొమ్మ వేస్తారో కదా వాళ్ళ ఒడిలో, వాళ్ళకి వాళ్ళ పేరెంట్సు చీర, సలివిడి డబ్బాలు, సారీ అన్నీ ఇస్తారు. వాళ్ళతో పాటు మా ఆడపిల్లలు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి చల్లదనం కోసం వీళ్ళకి చీర కూడా పెడతారు. చీర, సలివిడితో పాటు కొంచెం మేకప్ సామాన్లు కూడా వస్తారు. మాలో తాంబూలం అంటే ఆకు వక్కతో పాటు కొంచెం ఇలా గాజులు అట్లాంటియన్నీ ముత్తైదుకి వాడే ప్రతి ఐటెంను కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆ ప్రాసెస్‌లోనే మా ఆడపిల్లలు కూడా చల్లగా ఉండాలని చెప్పి వీళ్ళకి కూడా సారీ అన్నీ ఇస్తారు. ఇప్పుడుంటది అసలైన టాస్కు అమ్మలకి, అత్తలకి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన సారంతా మేము రిటర్న్ గిఫ్ట్ పెడతాం కదా! దానిలోనే అందరికీ అందేలాగా సారీ మొత్తం సర్దేస్తాము. ఇంక తర్వాత అందులో తాంబూలము, మెహందీ, స్టిక్కర్ ప్యాకెట్లు ఇలా మనకేవి తోస్తే అవి పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్ కూడా పెట్టాము. చుట్టుపక్కల ప్రతి ఫంక్షన్‌కి వీళ్ళొకళ్ళు రెడీ అయిపోతారండి. వాళ్ళెవరో తెలిస్తే చెప్పండి కొంచెం. ఇంకా వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళందరికీ నేను పని చెప్పేశాను. ఇంకా వచ్చే వాళ్ళందరూ ఇంకా భోజనం చేసి వెళ్ళిపోతారేమో అని చెప్పి గిఫ్ట్‌లయితే పట్టుకొని రెడీగా ఉన్నాను. నాతో పాటు మా చుట్టాలు అన్నయ్య ఒకళ్ళు, ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షిఫ్ట్ అవుతూ ఉన్నాము. కొంతమంది చుట్టాలు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా నన్ను కొద్దిసేపు ఉంచేసి తర్వాత అన్నయ్య చూసుకున్నాడు. ఇంకా మా బావ కూడా కొంతసేపు ఉన్నారు. ఒడి నింపడం, గాజులేయడం, ఇంకా వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వడం, అందరూ దీవించడం అంతా హ్యాపీగా అయిపోయింది. తర్వాత నేను ఒక చిన్న సర్ప్రైజ్‌గా కేక్ కూడా కట్ చేపిద్దామని ప్లాన్ చేశాను. ప్లాన్ వర్కౌట్ అయ్యింది. కేక్ కొంచెం లేట్ అవ్వడం వల్ల చాలామంది చుట్టాలు వెళ్ళిపోయారు. మాకు దగ్గరున్న నైబర్స్, మా ఫ్రెండ్స్, ఇంకా దగ్గరున్న చుట్టాలు వాళ్ళే ఉన్నారు. ఫంక్షన్ అంటే ఫుడ్డు, ఇంకా మెహందీ ఇవన్నీ చూస్తుంటాం కదా! నేను కేకు, మెహందీ, ఈ ఫుడ్ కోసం కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా బాగా చేశారు. ఈ మూడిట్లో మీకేం కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. మీకు రీజనబుల్‌గా చేపిస్తాను. వాళ్ళకి హారతి ఇవ్వడం అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. నిజంగా కేక్ అయితే చాలా బాగుంది. చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది. వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ దాటిపోతుంది. అయినా చాలా బాగుంది. వీళ్ళందరితో చాలా సరదాగా జరిగిపోయింది ఫంక్షన్ అయితే. వారం రోజుల ముందు నుంచి ఫంక్షన్ అయ్యే 3 రోజుల వరకు అస్సలు ఎలా ఉంటామో అర్థం కాదు. ముందంతా ఎలాగవుతుందని టెన్షన్. అయిపోయిన తర్వాత బాడీ అంతా వీక్ అయిపోయింది. ఎలాగో ఒకలా ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది. వీడియో మొత్తం ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే అయిపోలేదు, ఇంకా డ్యాన్స్ వీడియోలు కూడా ఉన్నాయి. అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. అలాంటి థీమ్ అని చెప్పారు బెలూన్స్.